నమస్తే ఎక్స్‌ప్రెస్ మినిట్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. టీడీపీ నేతల ఇసుక దోపిడీపై పెదవి విప్పాలంటూ వామపక్ష కార్మిక సంఘాల నాయకులు చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేశారు. ఇసుక దందాకు నిరసనగా విజయవాడ సబ్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేశారు కార్మికులు. గుంటూరులో ఈ నెల 26వ తేదీన జగన్ చేనున్న దీక్ష ప్రాంగణాన్ని ఎమ్మెల్యే రోజా పరిశీలించారు. నోటు కేసు నుంచి తప్పుకునేందుకు ప్రత్యేక హోదాపై చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదని ఆరోపించారు రోజా. గిట్టుబాటు ధర రావడం లేదని తూర్పుగోదావరి జిల్లా తొర్రేడులోని పొగాకు వేలం బోర్డు ఎదుట నిరసనకు దిగారు రైతులు. పంటను గ్రేడ్లుగా విభజించి కొనుగోలు చేయడంపై వారు మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పాదగయ క్షేత్రాన్ని దర్శించుకున్నారు క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్. కుకుటేశ్వర స్వామి, రాజరాజేశ్వరి అమ్మవారు, స్వయంభూ దత్తాత్రేయ స్వామిని కుటుంబ సభ్యులతో పాటు దర్శించుకున్న లక్ష్మణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.